వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ అవ్వడమైతే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు. ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంక ఇక్కడితో వదిలేస్తే నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఇంక వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ 4 రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంతైతే బాధపడుతుందో, ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే అలేఖ్య చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున, అలేఖ్య తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఈ విషయాన్ని ఇంక ఇక్కడితో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో, అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతది. తను ఏ విషయం గురించి ఆలోచించినా రేపొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాతైనా ఆ విషయం తను లైఫ్‌లో అయితే తీసేయలేనిది నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అయితే నువ్వు ఏడవ కదా ఏడవ నాన్న గురించి నేనే ఎడుతాను కదా ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వే ఎడుతావు ఏంటి చెప్పు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట. నువ్వు ఒక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా! ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్నన్నారు. అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను క్లియర్‌గా. గత 4 రోజులుగా అంత ఇష్యూస్ జరుగుతున్నాయి మన స్టేట్‌లోని. ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ ఆటికంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ ఆడియో అనేది అంత ట్రెండింగ్‌లోకెళ్ళిపోయింది. ఒక్కొక్కరు న్యూస్ ఛానెల్స్ అని, వాళ్ళని, వీళ్ళని ఇంతింతలాగా చెప్తున్నారు. తను అయితే అపాలజైజ్ చేసింది. ఇక్కడితో ఇది ఆపేసి, తన లైఫ్‌ని తనని ఇంక అలా వదిలేస్తే బావుంటదని చెప్పి నేను అందరిని రిక్వెస్టింగ్‌గా కోరుకుంటున్నానండి.